రైట్. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. నిన్న వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయి అక్కడ బీజేపీ అత్యధిక స్థానాలు సాధించుకోవడం ఒక షాకింగ్ న్యూస్ అని అనుకుంటే, బట్ ఇప్పుడు ఒక ఊహించని షాక్నైతే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో బీజేపీకి మొత్తం దేశమంతా ఆశ్చర్యపోయే విధంగా ఒక షాకింగ్ కామెంట్స్ అయితే చేసింది. తాను రాజీనామా చేయనని చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సీఎం తానే మమతా బెనర్జీ. ఇప్పుడు దీది నేను రాజీనామా చేయబోను అని చెప్తా ఉంది. ఎందుకు రాజీనామా చేయనంటుంది? తన గెలుపు అనేది నిజంగా ప్రజల ద్వారా గతంలో గెలిచినప్పుడు నైతికంగా తాను గెలిచింది. బట్ ఇప్పుడు బీజేపీ గెలుపు ఏదైతే ఉందో అది అనైతికంగా వాళ్ళు గెలిచిన గెలుపు. నిజంగా అంటే వాస్తవానికి తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో ఓడిపోలేదు. బీజేపీ కుట్రలు బన్నింది, మోసపూరితంగా కక్ష సాధింపుతోనే మా మీద అంటే తృణమూల్ కాంగ్రెస్ను తొక్కేసే విధంగానే ఈ విధమైన ఒక ఆలోచనను ధోరణిని ఎంచుకొని గూండాయిజం చేస్తూ రౌడిజం చేస్తూ ఓటింగ్ జరిగే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలను హింసించి కొట్టి దాడి చేసి బెదిరింపులకు పాల్పడి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కనుక నేను రాజీనామా చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం అనేది నిజంగా ఇప్పుడు దేశాన్నే ఒక షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఏ రెండు పార్టీలకు, అది జాతీయ పార్టీలకు కానీ ప్రాంతీయ పార్టీలకు కానీ లేకపోతే జాతీయ ప్రాంతీయ పార్టీలకు కానీ అక్కడ ప్రతిపక్ష హోదా అధికార పక్ష హోదాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 10 ఏళ్ళు కానీ వరుసగా 3 టర్మ్స్ కానీ 15 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ అధికారంలో ఉన్నా కూడా ఒకసారి ఓడిపోతే వెంటనే వాళ్ళు తిరిగి వాళ్ళ రాజీనామా చేసి వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి పదవిని వాళ్ళు వదులుకునేటోళ్ళు. బట్ ఎవరు ఊహించని విధంగా ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం మమతా బెనర్జీ మాత్రం తన యొక్క ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని చెప్తా ఉంది. మరి ఏం జరగబోతోంది? ఒకవేళ నిజంగా తను చెప్తున్నట్టు రాజీనామా చేయకుండా అదే స్టాండ్ మీద మమతా బెనర్జీ కానీ నిలబడితే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా గవర్నర్ పిలుస్తాడు. అక్కడ అత్యధిక స్థానాలు ఎవరికి వచ్చాయి, వాళ్ళ మెజారిటీ ఎవరుందో బీజేపీని తీసుకుంటాడు. బట్ రాజీనామా చేయను అని మమతా బెనర్జీ అంటే, తానే గవర్నమెంట్ని ఫామ్ చేస్తా అని అంటే ఓటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓటింగ్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా అక్కడ బీజేపీ స్థానాలు ఎక్కువ ఉన్నాయి కనుక బీజేపీకే మద్దతు తెలుపుతారు. ఒకవేళ దీనిని కూడా మమతా బెనర్జీ దీనిని కూడా వ్యతిరేకిస్తే అప్పుడేం జరగబోతుంది? కోర్టుకు వెళ్ళే ఒక అవకాశం మమతా బెనర్జీకి ఉంటుంది. అంటే అనైతికంగా వాళ్ళు గెలిచారు, నేను రాజీనామా చేయను, నన్ను గవర్నర్ డిస్మిస్ చేశాడు, అంటే నా ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేశాడు అనే విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ గవర్నర్ దగ్గరికి అంశం వెళ్ళిన తర్వాత ఇది జరిగే పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే గవర్నర్కి ఆ అథారిటీ ఉంటుంది, ఆ యొక్క గవర్నమెంట్ని రద్దు చేయగలుగుతాడు ఆయన తలుచుకుంటే. ఒకవేళ అలా రద్దు కానీ చేస్తే మమతా బెనర్జీ ఖచ్చితంగా కోర్టుకు వెళ్తుంది. మరి కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఈ కేసుని టేకప్ చేస్తుందా లేదా, ఒకవేళ టేకప్ చేస్తే ఎలాంటి పరిణామాలు వెస్ట్ బెంగాల్లో సంభవిస్తాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్. బట్ దీని వెనకాల ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఉందని చెప్పాలి మమతా బెనర్జీ యొక్క డిసిజన్ మీద. ఎందుకంటే రాజీనామా చేస్తానన్నా చేయను అన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే అక్కడ బీజేపీ సభ్యులే అత్యధిక స్థానాలు సంపాదించుకున్నారు. సో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ప్రాక్టికల్గా మనం చూసుకుంటే. బట్ ఇక్కడ మమతా బెనర్జీ కదిపిన ఆ పావును చూస్తే, తాను వేసిన ముందడుగును చూస్తే ఒక స్ట్రాటజిక్ పాలిటిక్స్ కనిపిస్తూ ఉంది. ఏంటంటే ఒక సింపతి గెయిన్ చేసుకుంటుంది ప్రజల నుండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక డిసిషన్ ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఇప్పుడు ఆమె ప్రకారం అయితే ఇప్పటికీ కూడా చీఫ్ మినిస్టర్ వెస్ట్ బెంగాల్కి, తను తీసుకునే డిసిషన్ ఏదైతే ఉందో ఒక సింపతిని గెయిన్ చేసుకుంటుంది. ఎందుకంటే నైతికంగా నేను గెలిచే ఉన్నాను, అన్యాయంగా బీజేపీ నా మీద దాడులు చేసి ఇబ్బందులు పెట్టి ప్రలోభాలకు పెట్టి అనైతికంగానే వాళ్ళు గెలిచారు, వాళ్ళు చట్టబద్ధంగా గెలవలేదని ఒక స్టాండ్ని బలంగా తీసుకోబోయే ఈ తరుణంలో ప్రజలకు చేరువవుతుంది. ఎవరైతే ఇప్పుడు ఓడిపోయిన వారి మీద ఆబ్వియస్గా సింపతి ఉంటుంది. ఎట్లా అంటే ఒక మాట మన పచ్చి తెలంగాణ యాసలో చెప్పుకోవాలంటే, సచిన్ తర్వాత అందరూ మంచోళ్ళే అవుతారు కదా జనాలకు, సమాజానికి. అట్లనే జస్ట్ లైక్ దట్ ఓటు వేసి మమతా బెనర్జీ ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళు కూడా ఓడిపోయిన తర్వాత కొంత బాధపడతారు, మనుషుల్లో ఆ మానవత్వం ఉంటుంది కనుక. సో దాన్ని గెయిన్ చేసుకునే ఈ ప్రాసెస్లో మమతా బెనర్జీ ఈ స్టెప్ తీసుకుందని చెప్పొచ్చు. జనాల్లో కొంత సింపతి గెయిన్ అవుతుంది అండ్ పార్టీ యొక్క ఉనికిని కాపాడుకోవడం అని కూడా చెప్పొచ్చు దీని ద్వారా. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు, ఎవరు ఊహించని విధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలవడం అనేది. సో ఒక్కసారి బీజేపీ ఫామ్ అయింది గవర్నమెంట్ అంటే ఇక నెక్స్ట్ రాబోయే అన్ని టర్మ్స్లో కూడా బీజేపీ ఇక అలా ముందుకు వస్తుందనే ఒక జనాల్లో ఒక ఆలోచన అనేది ఉంటుంది. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నానికి, అలా కాకుండా ఉండడానికి, మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ పుంజుకోవడానికి మమతా బెనర్జీ ఈ స్టెప్ తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే కొంత పార్టీ
ఉనికిని కాపాడుకోవడం, పార్టీ బలాన్ని కాపాడుకోవడం. ఎందుకంటే ఇంకా నేనే సీఎంను, నేను రాజీనామా చేయను అంటే ఇది ఒక రకమైన చర్చ. ఎందుకంటే మమతా బెనర్జీ ఓటమిని అంగీకరించిన తర్వాత అక్కడ ఇంక ప్రతిపక్షమే. బట్ ఇప్పటికీ కూడా నేను ప్రతిపక్షం కాదు, అధికారంలోనే ఉన్నా, అధికారికంగా నేనే ఉంటా ముఖ్యమంత్రిని అని చెప్పుకునే ఈ తరుణంలో తను ఓటమిని అంగీకరించకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఆ పార్టీ యొక్క శ్రేణుల్లో తెలియని ఒక కాన్ఫిడెన్స్, ఒక జోష్ని ఫిల్ చేయగలుగుతుంది. సరే అది టెంపరీగా ఇప్పటి వరకే అయినప్పటికీ కూడా దాన్ని మాత్రం ఆ కాస్త ప్రభావాన్ని అయినా కూడా చూపగలుగుతుంది. అందులోనూ లేడీ కనుక ఇంకాస్త బెనిఫిట్స్ ఉంటాయి. ఇదే ఒక అంటే మేల్ క్యాండిడేట్స్ ఎవరు చేసినా కూడా వాళ్ళపైన వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంటుంది. బట్ మమతా బెనర్జీకి ఇది ఒక ప్లస్ అని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఎట్లా చూసినా కూడా ఇది ఒక ఊహించని స్టెప్. ఎవరు కూడా ఇండియాలో ఇలాంటి ఒక ఆలోచన చేయలేదు, ఇలాంటి ఒక స్టెప్ తీసుకోలేదు, ఇట్లాంటి ఒక స్టేట్మెంట్స్ని పాస్ చేయలేదు. మరి ఏమవుతుంది అనేది చూడాలి. మరి నిజంగా గవర్నర్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడు, మరి ఒకవేళ దాని తర్వాత ఆ డిసిషన్ తర్వాత తను కోర్టుకి ఏమైనా వెళ్తుందా, కోర్టుకి వెళ్తే కోర్టు ఎలాంటి తీర్పులు ఇస్తుంది. మరి వెంటనే వీళ్ళు ఎప్పుడైతే ఒక డేట్ ఒక టైం పెట్టుకున్నారు, అక్కడ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయాలనేది పెట్టుకున్నారు. మరి అదేమైనా ఇప్పుడు మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటే అదేమైనా డీలే అయ్యేది ఉంటుందా, మరి మమతా బెనర్జీ ఎలాంటి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనేది వెయిట్ చేయాలి.